కాళేశ్వరం కమిటీ నివేదిక ఏం చెబుతోంది, దాని మీద వచ్చిన వార్త పైన టీఆర్ఎస్ నాయకుడు రాకేష్ ఏం చెప్తారో విందాం. రాకేష్ గారు నమస్కారం, చెప్పండి ఏమిటి కాళేశ్వరం కమిటీ నివేదిక వచ్చింది, ఇదంతా కర్త కర్మ క్రియ కేసీఆర్ అంటూ ఒక పత్రిక ప్రధాన వార్తగా ఇచ్చింది, మిగతా పత్రికల్లో అంత ఇదిగా రాలేదు, కానీ కొన్ని 1-2 పత్రికల్లో అట్లా వచ్చినట్టు ఉంది కదా, దానిపైన మీరేమన్నా సమాధానం ఇస్తారా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా సాక్షి ప్రేక్షకులకు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే గతంలోనే మేము స్పష్టంగా ప్రకటించడం జరిగింది, ఆంధ్రజ్యోతి పత్రిక అనేది కంప్లీట్ గా పచ్చ పత్రిక. అది ఏదైతే చంద్రబాబు నాయుడు అనుసంధానంలో రేవంత్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్నటువంటి పత్రిక. గతంలో కూడా మా మీద అబద్ధం కథనాలు రాసిందని చెప్పేసి డైరెక్ట్ గా మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగిందండి. అదే విధంగా ఈ రోజు కూడా ఈయన మొత్తం కమిషన్ రిపోర్ట్ అంతా చదివినట్టు, దాంట్లో ఉన్నటువంటి అధికారులు, అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ కూడా బాధ్యులు అన్నట్టు ఒక అబద్ధపు కథనాన్ని ప్రచురించడం జరిగింది. మరి దాంట్లో ఉన్నటువంటి అధికారులందరూ ఉన్నారు అని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు, ఆయన చెప్పిన హెడ్లైన్ లోనే సార్, ఇక్కడ ఎవరైతే సింతాస్ సవర్వాల్, అదేవిధంగా ఏకే జోషి, మాజీ ఈఎన్సీలు అందరిది బాధ్యత అన్నప్పుడు, మరి ఆర్థిక శాఖ ఇప్పుడు సిఎస్ గా ఉన్నటువంటి రామకృష్ణరావు గారు ఆ రోజు ఆర్థిక ఫైనాన్స్ సెక్రటరీగా ఉండే, మరి ఆయన కూడా బాధ్యతలు ఎందుకో చేయలేదు. అంటే వాళ్ళకి ఎవరు అవసరం ఉంటే వాళ్ళని పెట్టకుండా, ఎవరు అవసరం లేకుండా వాళ్ళని పెట్టు. అదే విధంగా ఒక అబద్ధపు కథనాన్ని ప్రచురించడం, దాన్నే నిజమని నమ్మించడానికి పదే పదే అదే కథనాన్ని ప్రచురించడం మనం చూస్తున్నాం. గతంలో కూడా చూసాం, ఏదైతే రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జగన్ గారి మీద కూడా ఇదే విధంగా అబండాలు వేస్తూ అది కథనాలు రాసి వాళ్ళందరి మీద బాధ్యతలు చేసి ఇంతవరకు 10 సంవత్సరాలు అవుతుంది, దాని నుంచి అంటే 10-15 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఒక్కరు కూడా అరెస్ట్ చేసి దాఖలాలు లేవు, లేకపోతే మీన్స్ ఆ కేసు నిరూపించినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి నిరంతరం విషయం చెప్పడం ఇదొక అంశం అయితే, రెండో అంశం ఏంటంటే ఈ రోజు తెలంగాణ మీద పని కట్టుకొని ఒక విషయం చెప్పే కార్యక్రమం పెట్టుకున్నారు. ఏదో ఒక విధంగా బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలని, లేకపోతే విలీనం అయిపోతుందని ఒక కథనాలు ప్రచురించడం, ఎవరో ఏది పడితే అది మాట్లాడడం. ఇప్పుడు నేనేమంటున్నానంటే 11 ఏళ్ల కాలం తర్వాత ఈ రోజు బీజేపీ ఎంపీ మాట్లాడితే దాన్ని ప్రధాన పత్రికలో వేసుకోవడం, అదే విధంగా లేకపోతే ఇంకో 6 అట్లా జరిగిందని చెప్పేసి ఇంకో కథనం చెప్పడం, ఇవన్నీ కూడా ఒక క్రమబద్ధంగా బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయడానికి, లేకపోతే ఏదో జరిగిపోయినట్టు. సో కర్త కర్మ క్రియ కేసీఆర్ అన్న వార్తను మీరు డినై చేస్తున్నారు, ఖండిస్తున్నారు. ఒకవేళ అట్లాంటి రిపోర్ట్ వస్తే ఎట్లా ఎదుర్కొంటారు? ఒకవేళ నేనేం వస్తుందని చెప్పట్లేదు సార్. ఇప్పుడు కమిషన్ అనేది దానికి న్యాయబద్ధత లేదు సార్. వాళ్ళు ఏదో ఎంక్వైరీ చేశారన్నారు, దానికి ఉన్న ఎవిడెన్స్ లేదో అవన్నీ ఏందో కోర్టులో తేల్చాల్సింది ఉంటుంది. కాబట్టి కమిషన్ అనేది ఎంక్వైరీ చేయడానికి పనికి వస్తుంది తప్పితే దాంట్లో చట్టపరమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి అధికారం ఏ రాష్ట్రానికి లేదు, ఏ ప్రభుత్వానికి కూడా లేదు సార్. అట్లా కాదు, కేబినెట్ ఆమోదించిన తర్వాత వాళ్ళు ఏం చెప్తే దాని ప్రకారం ఆఫీసర్లు వ్యవహరించాల్సి ఉంటుంది. మరి ఏం చేస్తారు? మళ్ళీ ఇంకా అదనపు దర్యాప్తు చేస్తారా, లేక డైరెక్ట్గా కేసులు పెడతారా? ఇవన్నీ కూడా చాలా ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది భవిష్యత్తులో చూడాల్సి ఉంటుంది. తప్పకుండా సార్. నేనేమంటున్నా అంటే భవిష్యత్తులో ప్రజలు అంటే నేనేమంటున్నా అంటే ఇప్పటి వరకు వాళ్ళు కొన్న ఒక సిమెంట్ బస్తా లేదు, లేకపోతే కట్టిన ఒక ప్రాజెక్ట్ లేదు, మొత్తం కూడా అవినీతి మయంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మారిపోయింది. మనం చూసాం, కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంటుంది, బీజేపీ ఎంపీకి 1665 కోట్ల కాంట్రాక్ట్ అంటే వర్క్ వితౌట్ టెండరింగ్ వాళ్ళకి ఇచ్చేస్తారు. బీజేపీ వాళ్ళకి ఎందుకు ఇచ్చినామంటే దానికి సమాధానం ఉన్నది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే బీజేపీ కాంగ్రెస్ కలిసి నడుస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే తెలంగాణ రాష్ట్రం. దానికి స్పష్టంగా ఇక్కడ ఎట్లా నడుస్తుందో కానీ ఏపీలో అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంటుంది. ఏపీలో తప్పకుండా సార్, ఏపీలో మాత్రం ఏపీలో కంప్లీట్ గా బీజేపీ నడిపిస్తుంది, టీడీపీ ప్రణాళిక రచిస్తుంది, దాన్ని వాళ్ళు ఆమోదిస్తున్నారు. కాబట్టి నేనేమంటున్నా అంటే వాళ్ళు చెప్పిన వాళ్ళకి అవార్డులు వస్తాయి, వాళ్ళు చెప్పిన వాళ్ళకి అవార్డులు రావు, లేకపోతే వాళ్ళు ఏం చెప్తే అది బిరుదులు వస్తాయి, బిరుదులు వస్తాయి, సన్మానాలు అయితే అవన్నీ అవుతుంటాయి. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం డిపెండ్ అయ్యిందే టీడీపీ డిపెండ్ అయ్యి వనగడ కాబట్టి చెప్పిన రీతిగా పనిచేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు ఎవరైతే అంటే యూట్యూబర్స్ నమ్ముకొని, లేకపోతే ఎవరైతే ఏది ఇవన్నీ కూడా ఫేక్ ఛానల్ పెట్టుకొని ఈ రోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఓనమాల్ రానాడు జర్నలిస్ట్ అని చెప్పేసి, ఇంకోటి అసలు ఈయన చదువుకున్న ఓనమాల్ ఏందో కూడా మనకు అర్థం కాదు కదా ఆంధ్రజ్యోతి. నేనేమంటున్నానంటే లేకపోతే ఈ రోజు సీఎం గారు చదువుకున్న సీఎం గారు ఎవరిని నమ్ముకొని ఈ రోజు అందరూ యూట్యూబర్ల మీటింగ్ కూడా పెట్టుకుంటున్నారట 2-3 రోజులలో. కాబట్టి ఏది పడితే అది మాట్లాడడం, బూతులు మాట్లాడడం,
ఈరోజు రాష్ట్రంలో పరిపాలన కొనసాగట్లేదు సార్. రాష్ట్రంలో Right. కంప్లీట్ గా విధ్వంసం దిశగా ముందుకు Okay, పోతుంది. ఆ ఆ విధ్వంసాన్ని ముందు తీసుకోవడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది సార్. Right, ఆ ఆయన issues మీద- ఏమన్నంటే ఆయన ఏమన్నంటే ఇక్కడ మాత్రం ఉండడు. ఇప్పటికి 50 సార్లు ఢిల్లీకి పోయి వచ్చింది సార్. రైట్ ఢిల్లీ రైట్ పోయి మొత్తం ఏం మీరు తీసుకొచ్చినా- మీరు మొత్తం అన్ని ఇప్పుడే చెప్పాలని ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. మళ్ళీ ఒకసారి దాని మీద సపరేట్గా చర్చ పెట్టుకుందాం. మీరైతే Thank you, thank you. కేసీఆర్కి ఏం కాదన్నది మీ ఉద్దేశం, దాని ఒక్కటే అర్థమవుతా చెప్తున్నాను సార్, కేసీఆర్ గారు చేసింది మంచి రాష్ట్రానికి. రైట్ ఆయన మంచిని తప్పు అని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు తప్పకుండా ఎవరైతే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళకు ప్రజా కోర్టులకు తగిన శిక్ష తప్పకుండా ముందు రైట్ తప్పదండి. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ గారు.